వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ స్టూడెంట్స్, ఇంటర్ పూర్తి కాగానే ప్రతి విద్యార్థికి ముందు ఉండే పెద్ద ప్రశ్న, డిగ్రీ చేయాలా లేక బీటెక్ చేయాలా? ఒకప్పుడు బీటెక్ చేస్తేనే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనే టాక్ ఉండేది. కానీ 2026లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత మార్కెట్ స్కిల్స్కి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? ఏ కోర్సు చేస్తే త్వరగా సెటిల్ అవ్వచ్చు? ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా బీటెక్ గురించి మాట్లాడుకుందాం. ఇది 4 ఏళ్ల ప్రొఫెషనల్ కోర్స్. 2026 నాటికి ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి రంగాల్లో 2 మిలియన్లకు పైగా ఉద్యోగాలు బీటెక్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. డిగ్రీతో పోలిస్తే ఫీజులు ఎక్కువ మరియు అకాడమిక్ ప్రెజర్ కూడా ఎక్కువనే ఉంటుంది. మీకు మ్యాథ్స్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద పట్టు ఉంటే బీటెక్ బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పవచ్చు. చాలామంది డిగ్రీ అంటే తక్కువగా చూస్తారు, కానీ అది నిజం కాదు. ఇది 3 ఏళ్ల కోర్స్. అంటే బీటెక్ కంటే 1 ఏడాది ముందే మీరు మార్కెట్లోకి రావచ్చు. ఖర్చు తక్కువ. బీటెక్తో పోలిస్తే ఫీజులు చాలా తక్కువ. డిగ్రీలో అకాడమిక్ ప్రెజర్ తక్కువగా ఉండడం వల్ల కోడింగ్ నేర్చుకోవడానికి లేదా ఇంటర్న్షిప్స్ చేయడానికి మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది. 2026 ట్రెండ్ ప్రకారము కంపెనీలు డిగ్రీ పేరు కంటే మీ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని, స్కిల్స్ని చూసి ఉద్యోగాలు ఇస్తున్నాయి. రెండిటి మధ్య ప్రధాన వ్యత్యాసం జీతాల దగ్గర కనిపిస్తుంది. పేమెంట్స్ సగటున ఒక బీటెక్ ప్రెజర్కు 5 నుంచి 12 lakhs పర్ యానం వస్తుంటే, డిగ్రీ ప్రెషర్కు 3 నుంచి 6 lakhs పర్ యానం వరకు ఉండవచ్చు. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్ వంటి సంస్థలు డిగ్రీ విద్యార్థులను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తీసుకుంటున్నాయి. కానీ టాప్ పొజిషన్లకు, ఆర్కిటెక్ట్ లెవెల్ రోల్స్కి బీటెక్ ఉన్న వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నాయి. మరి ఫైనల్గా ఏది ఎంచుకోవాలి? డబ్బు మరియు సమయం. మీకు ఆర్థికంగా ఇబ్బందులున్నా లేదా త్వరగా జాబ్ చేరాలన్నా డిగ్రీ ఉత్తమం. లేదు, మీకు టెక్నాలజీ మీద లోతైన అవగాహన కావాలి, పెద్ద ప్యాకేజీలు కావాలనుకుంటే బీటెక్ ఎంచుకోండి. గుర్తుంచుకోండి, 2026లో డిగ్రీ ఏదైనా స్కిల్ ఉంటేనే లైఫ్ ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.